అండ్ ఈరోజైతే కనుక ఒక లెక్కతో మీ ముందుకు వస్తున్నాను. ఒక సమ్ ఇచ్చండి, చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ అనేది. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్వేర్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 23, దెన్ వాట్ ఆర్ ద నెంబర్స్? ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద అంటే డిఫరెన్స్ అంటే వాటి యొక్క మధ్య తేడా అంటాడంట. ఏంటి? ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్వేర్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే సైడ్ బై సైడ్ ఉన్న నెంబర్లు అనమాట. అంటే మనకి 1 ఉందనుకోండి, తర్వాత వచ్చిన నెంబర్ ఏంటి 2, తర్వాత నెంబర్ ఏంటి 3. ఇలాగా పక్క పక్కనే ఉన్న నెంబర్స్ 2 నెంబర్స్ తీసుకుని వాటిని స్క్వేర్ చేసి దాన్ని డిఫరెన్స్ అంటే మైనస్ చేస్తే కనుక ఎంత వస్తుందంట? 23 వస్తుందంట అండి. ఓకేనా? దాన్ని ఆ నెంబర్లు ఏంటి అన్నది ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇలా ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏం చేయాలంటే, ఎప్పుడు కూడా మనం నెంబర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 1 తీసుకున్నాం కదా, తర్వాత 2 కలుపుకొని ఏమవుతుంది 1 + 1. ఇంకా అర్థమైందా? తర్వాత ఏమైంది 2 + 1 3 అయింది కదా. అంటే మనకి కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏంటంటే పక్క పక్కన ఉన్న నెంబర్స్ మనం తీసుకోవాలన్నమాట. పక్క పక్కన ఉన్న నెంబర్స్ మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే x, x + 1 అనుకుంటాం. ఓకేనా? ఏమనుకుంటాం? x, x + 1 అనుకుంటున్నాం. మనకి ఇంకేం చెప్తాడు? దాన్ని స్క్వేర్ చేయమంటాడు. బిట్వీన్ ద స్క్వేర్ ఆఫ్ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ స్క్వేర్ చేయమంటాడు. ఇప్పుడు ఏం చేయాలంటే రెండాటిని స్క్వేర్ చేయాలన్నమాట. x² + x + 1² చేయాలి. ఓకేనా? ఈ స్క్వేర్ చేసి ఏం చేయమంటాడు? టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ డిఫరెన్స్ అనమాట. అంటే వాటి యొక్క మధ్య తేడా కనుక్కోమంటాడు. తేడా అంటే ఏంటి? డిఫరెన్స్ అంటే మైనస్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? యాక్చువల్లీ పెద్ద నెంబర్ ఏదో అవుతుంది, సెకండ్ నెంబర్ అవుతుంది కదండి. ఫస్ట్ నెంబర్ 1 ఉంది, తర్వాత నెంబర్ ఏమవుతుంది 2. అంటే 2 పెద్దది. అంటే 2లోంచి 1 తీయగలం తప్పించి 1లో 2 తీయగలం. బట్ ఏంటంటే మైనస్లో వస్తుంది అనమాట ఆన్సర్. కాబట్టి ఏం చేస్తున్నామంటే x + 1² మైనస్ సెకండ్ నెంబర్ నుంచి ఫస్ట్ నెంబర్ తీసేస్తున్నాం. వీటి యొక్క మధ్య డిఫరెన్స్ అంటే ఎంత అండి? 23 అంట. ఓకేనా? దీనికి ఒక ఫార్ములా ఉంది. x + 1² ఫార్ములా ఏంటి? x² + 1² + 2ab. ఏ ఫార్ములా బట్టి వస్తుందండి? a + b² ఫార్ములా అనేది అప్లై అవుతుంది. a² + b² + 2ab. ఓకేనా? ఈ ఆల్జీబ్రా ఫార్ములాస్ గురించి ఒక వీడియో అయితే చేస్తాను, అది కూడా ఫాలో అవ్వండి. 2ab అంటే 2 × x × 1 మైనస్ x² అన్నది x² లాగా ఉంటుంది. 23. ఓకేనా? x² + 1 + 2ab అండి. 2ab 2 × x × 1 అంటే 2x మైనస్ x² = 23 వస్తుంది. ఓకేనా? ఇక్కడ x² అన్నది క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఏముంది? +1 ఉంది. ఈ +1 కాస్త అవతలకి పంపించండి. 23 +1 కాస్త అవతలకి ఏమవుతుంది? -1 అవుతుంది. ఓకేనా? 2x = 23 1 తీసేస్తే ఎంత అవుతుంది? 22 అవుతుంది. 2x = 22. therefore x ఇక్కడ 2 ఏం చేస్తుంది? xని 2 మల్టిప్లై చేస్తుంది. అవతల తీసుకెళ్తే ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది. ఓకేనా? 11 టైమ్స్ వస్తుంది. అంటే మనకి ఎంత వచ్చింది? x = 11. అంటే ఎంత వచ్చిందండి? x అన్నది 11, x + 1 తర్వాత నెంబర్ ఎంత? 11 + 1 అంటే 11 12 నెంబర్స్. ఈ కాన్సిక్యూటివ్ నెంబర్స్ కూడా ఈ రెండు అనమాట. వీటిని స్క్వేర్ చేసి అంటే 12² - 11² చేస్తే 144 - 121 = 23. ఓకేనా? నా ఈ వీడియో మీకు పూర్తిగా లెక్క అయితే అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ఇంకా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఇంకా ఇటువంటి మంచి మంచి లెక్కలు అయితే మీకు సింపుల్గా సొల్యూషన్తో సహా చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా నేను ఎక్కి చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.